వెల్కమ్ బ్యాక్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ సాధించారని కేటీఆర్ తెలిపారు. 2.5 ఏళ్లుగా దుర్మార్గ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతోన్న పార్టీ బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. భారతదేశ చరిత్రలోని 25 ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు కొన్ని మాత్రమే, అందులో బీఆర్ఎస్ ఒకటి అని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పునరంకితం అవుతోందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా దగాకు గురై అన్యాయానికి గురై నెత్తురు మండిన ఒక జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా. సరిగ్గా 25 సంవత్సరాల కిందట త్యాగాల పునాదుల మీద ఆనాడు తనకు అప్పుడున్న పార్టీ ద్వారా సంక్రమించిన డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, అట్లాగే పార్టీలోని రాష్ట్ర బాధ్యతలకు అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే, ఒక స్వీయ రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలు ఎదిగితేనే ఈ ప్రాంత సమస్యలకి చరమగీతం పాడొచ్చు, శాశ్వతంగా ఈ ప్రాంతం గతంలో ఏదైతే సిరి సంపదలతో తులతూగిందో అట్లా మళ్లీ ఉద్భవించవచ్చు అనే ఆలోచనతో పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు 25 వసంతాల కిందట పార్టీని ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ఆశ్రయం జలదృశ్యంలో జెండా ఎత్తిన విషయం మీకు తెలుసు. అంబేద్కర్ గారు చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అన్నట్టుగా అడుగడుగున పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ ఈ గులాబీ జెండా పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల పాటు ప్రజలు అధికారం ఇస్తే మరి ఒక బాధ్యతగా భావించి రాష్ట్రం సాధించిన పార్టీకే ప్రజలు బాధ్యతనివ్వడాన్ని ఒక గౌరవంగా భావించి రాష్ట్రాన్ని అగ్రభాగాన 10 ఏళ్ల తన పరిపాలనలో నిలబెట్టిన నాయకుడు, మహానాయకుడు కేసీఆర్ గారు. అట్లా నడిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా గత 2.5 సంవత్సరాలుగా ఈ దుర్మార్గ అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలోని కోట్లాది మంది అణగారిన వర్గాల తరపున, అణగారిన ప్రజల తరపున ఇవాళ వారి గొంతుకై నిలుస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఒకసారి ఈరోజు పునరంకితం అవుతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలి అని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు ఏదైతే చెప్తా ఉండేవారో, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనవాడే ఉండాలని చెప్తా ఉండేవారో, అట్లాగే మళ్లీ పునరంకితం అవుతాం. తెలంగాణను కాపాడడానికి, తెలంగాణలోని ఈ అరాచక కాంగ్రెస్ బీజేపీల నుండి తెలంగాణను మళ్లీ ఒకసారి పట్టాలెక్కించడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా ఐక్యంగా పోరాటం చేస్తాం. తప్పకుండా 2028వ సంవత్సరంలో తిరిగి మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కూడా ఆయన సైనికులుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా, తెలంగాణ బలంగా, బలగంగా, తెలంగాణ దళంగా కలిసికట్టుగా కదం తొక్కుతాం.